అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము భక్తి పుట్టించే ధైర్యము. 1 Samuel 30th chapter 6th verse. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదుము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ దావీదుకు చాలా వేదన, బాధ కలుగుతుంది. ఇక్కడ పై వచనాలలో చూస్తే తగలబెట్టినట్లు దేశమును స్లిక్ల మీదను పడి కొట్టి దాన్ని కాలబెట్టినట్లు గనులేమి అల్పులేమి అందరినీ ఆడవారిని చెడగొట్టి చంపి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అందులో దావీదుకు 2 భార్యలున్నారు, కొడుకులున్నారు, బిడ్డలు ఉన్నారు. వాళ్ళను కూడా చెరలోనికి తీసుకుని వెళ్ళారు. భార్యలను చాలా రకరకాలుగా హింసపెట్టారు. అప్పుడు దావీదు ఏం చేశాడనంటే ఏడుస్తూ తను ఏమీ చెప్పుకోలేక బాధపడుతున్నాడు. అప్పుడు దావీదును కూడా చంపడానికి రాళ్ళు అతని మీదకి రువ్వినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దావీదు ఎవరు? ఈయన భక్తిపరుడు. ఆయనకు ఏం చేయాలో తోచలేదు. ఆయనకు ధైర్యము చెడిపోయింది. అప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏంది ప్రభువా, ఈ జనులంతా నా మీద తిరగబడ్డారు, నన్ను కూడా చంపడానికి వెనకంజ వేయడం లేదు అని తాను మరి దేవుని యొక్క సన్నిధిలో మరి ప్రార్థన చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తుంటే అతనికి ఏమొచ్చిందంట? ధైర్యం వచ్చింది. హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, ఎవరైతే ధైర్యాన్ని చెడిపోతుంటుందో నీవు దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు. నీకెవరు తోడు లేకపోవచ్చు, కానీ దేవుడు తోడుగా ఉన్నాడని గ్రహించాలి. దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు ఒక్కడి నాకు అండ అని దావీదు గ్రహించి తను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయగానే దేవుడు అతనికి ధైర్యాన్ని ఇచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. నిజమే, చాలామంది కూడా ధైర్యం కోల్పోతుంటారు. ఏదన్నా మనకు సంభవించినప్పుడు, ఏదన్నా అటాక్ అయినప్పుడు మనకు ధైర్యం చెడిపోతుంది, భయం వస్తుంది. మనం ఏం మాట్లాడాలో మాట్లాడలేము, భయపడుతూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, ఆ సమయంలో మీరు నాకు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను, మిమ్మల్ని ధైర్యపరుస్తాను అని అంటున్నాడు. నిజమే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ధైర్యము మనకు కావాలి. అందుకే ఈరోజు భక్తిలో నీకు ధైర్యము దేవుడు ఇస్తాడట. ధైర్యాన్ని దేవుడు ఇస్తాడు. ఏదైనా ఇంటర్వ్యూకి పోయినప్పుడు భయపడుతూ ఉంటాం, ఏదైనా ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు భయపడుతూ ఉంటాం, ఏదైనా వేరే రాష్ట్రానికి వేరే దేశానికి పోయినప్పుడు కొంచెం భయం వస్తుంటుంది. అక్కడ మనుషులు ఎట్లుంటారో, ఏం సంగతో, కొత్త ప్రాంతానికి పోయినప్పుడు ఏమవుతుందో. నిజమే దేవుని బిడ్డలారా, దేవుడు మరి మన భక్తి ద్వారా మనకు దేవుడు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే జరుపుకుంటున్న వారందరికీ, హ్యాపీ బర్త్డే జరుపుకున్న వారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. దేవుడు ఈ సంవత్సరం అంతా మిమ్మును దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మీ వాగ్దానం యెషయా గ్రంథంలో నుండి 58వ అధ్యాయం 10వ వచనం. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, యువర్ లైట్ విల్ రైజ్ ఇన్ ద డార్క్నెస్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు చీకటిలో నీ జీవితాన్ని గడుపుతూ ఉంటే ఈ రోజున దేవుడు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. అనగా ఒక నూతన ఆయుష్ను నీకు కలగజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు నీవు కృతజ్ఞత కలిగి జీవించాలని ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. యానివర్సరీ జరుపుకుంటున్న వారికి హ్యాపీ యానివర్సరీ
హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫర్ బోత్ ఆఫ్ యూ. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును ఆశీర్వదించునుగాక. పిల్లలు గలవారైతే మీ పిల్లలను దేవుడు దీవించునుగాక. ఈరోజు మీ కొరకు దేవుడిస్తున్న వాగ్దానము నిర్గమాకాండము 3వ అధ్యాయం 12వ వచనం. ఎక్సోడస్ 3rd chapter 12th verse. నిశ్చయంగా నేను నీకు తోడయుందును అని దేవుడు మరి మీ కుటుంబానికి ఐక్యత, ఏక మనస్సు, ప్రేమనురాగాలు అధికమై మీకు తోడయుండునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఎక్కువగా మీరు కలిగి ఉండురుగాక. ఒకరందరొకరు ప్రేమనురాగాలతో ప్రార్థన, ఒకటైన జీవితము కలిసి ఉందురుగాక. ఎన్నో యానివర్సరీలు కృప మీకు చేసుకునులాగున తోడయుండునుగాక. సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ మరియు ప్లాటినం జూబిలీ కూడా మీ జీవితంలో జరుగునట్లుగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆ విధంగా వివాహ దినాలను జరుపుకొందురుగాక. ఆమేన్. ప్రేయర్ ఫర్ జర్నీ అండ్ హీలింగ్. ఈరోజు ప్రయాణమై రైలు మార్గమున, ఫ్లైట్ మార్గమున, బస్సులో కానీ, కారులో కానీ, స్కూటర్లో కానీ, రోడ్డు మార్గంలో ఎవరు ఏ రకంగా ప్రయాణము చేసిన వారికి దేవుని కాపుదల దయచేయునుగాక ప్రభువా. అలాగే అనారోగ్యంతో హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న, గుండె నొప్పితో బాధపడుతున్నవారు, కడుపు నొప్పితో బాధపడుతున్నవారు, కాళ్ళ నొప్పితో బాధపడుతున్నవారు, క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, అల్సర్, హర్నియా మరియు జ్వరము, జలుబు, దగ్గు, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఎముకల ప్రాబ్లంతో బాధపడుతున్న వారందరి కొరకు యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఆ యేసు ప్రభుల వారి నామము బట్టి మీకందరికీ స్వస్థత కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.